పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అనేటువంటి మాటను ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. సహజంగా మొట్టమొదటి మాటలు మాట్లాడే బిడ్డలు చూసినప్పుడు మనకు చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు చాలా ముద్దుగా ఆ మాటలు మనకు వినడానికి ఇష్టపడతాం. అంతేకాదు ఆ మాటల కంటే చివరి సమయంలో ఇంకా చనిపోతారు అనేటువంటి సమయంలో మాట్లాడే మాటలు చాలా విలువైనటువంటి విషయాలు మనకి ఉంటాయనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని మరణ వాంగ్మూలము లేకపోతే చివరి మాటలు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. మొదటి మాట క్షమాపణకు సంబంధించింది అయితే, రెండవది నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఇది లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో రక్షణకు సంబంధించినటువంటి మాట. మూడవ మాట ఆప్యాయతకు సంబంధించినటువంటి మాట. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అనేటువంటి మాట, ఇదిగో నీ తల్లిని శిష్యుని చూసి చెప్పినటువంటి సందర్భం యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో మనకి కనబడుతుంది. నాలుగో మాట ఆక్రందనతో కూడినటువంటి మాట. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసింది. ఆ మాటకి నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితు అని అర్థం ఇస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఐదో మాట మనం గమనిస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో నేను దప్పిగొనుచున్నాను. ఈ మాట మరి ఆవేదనకు సంబంధించినటువంటి మాట. ఆరో మాట మనం గమనిస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో సమాప్తమాయ. ఇది సంపూర్ణతకు లేకపోతే విజయానికి సాదృశ్యమైనటువంటి మాటగా మనం చూస్తున్నాం. ఏడో మాట చివరిగా మనం గమనిస్తే లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచ్చిన. ఇది సంతృప్తికి సంబంధించినటువంటి మాట. ఇక్కడ ఈరోజు మనం ధ్యానం చేసుకునే మాట ఏంటంటే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో తండ్రి వీరేమి చేయించినారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. మరి గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులతో ప్రార్థించుకుంటున్న సందర్భం, మరింత వేదన పడి ఆతురముగా ఆయన ప్రార్థన చేస్తున్న ముగించిన సందర్భం తర్వాత ఇస్కరియోతు యూద అలాగే బహు జన సమూహములు కత్తులు గుదీలు పట్టుకొని యేసుక్రీస్తుని పట్టుకున్నటువంటి సందర్భం అక్కడ మనకి సుస్పష్టమే. అయితే మరి ఆయనను ఆ సందర్భం నుంచి ఉదయకాల సమయంలో 9 గంటల వరకు కూడా 6 పర్యాయాలు ఆయన విచారణ చేయడం జరిగింది. ఆ రాత్రంతా నిద్ర లేదు, ఆహారం లేదు. మరి జనసమూహం అంతా కూడా మరి ఆదివారం దినాన మరి హోసన్నా చేయమన్నటువంటి ప్రజలే ఈ సందర్భంలో కేకలు వేస్తూ ఈయన సిలువ వేయండి సిలువ వేయండి అని కేకలు, అవమానాలు, హేళనలు, నిందలు, మరి తన ముఖం మీద ఉమ్మి గడ్డం పెరిగివేయడం, వస్త్రాలు పంచుకోవడానికి ప్రయత్నం చేయడం. ఇక్కడ మనం గమనిస్తే మరి 39 కొరడా దెబ్బలు ఇవన్నీ సహిస్తున్నటువంటి సందర్భంలో ఆయన మొట్టమొదటిగా నోరు తెరిచి ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? తండ్రి అంటున్నాడు. తండ్రి అంటే ప్రార్థనతో ఈ యొక్క మరి సిలువ మాటను ప్రారంభం చేస్తున్నాడు. మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 33.5 సంవత్సరాలు. అయితే 30 సంవత్సరాలు మరి తల్లిదండ్రులకు సహాయకర్తగా ఉంటే, ఈ 3.5 సంవత్సరం మాత్రం తను పంపినటువంటి పరలోకపు తండ్రి పనిలో నిమగ్నమై ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన పరిచర్య ప్రారంభించిన సందర్భంలో కూడా 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మరి అంతేకాదు ఆయన పరిచర్య ప్రారంభించి ఉదయకాలం అంతా పగలంతా దేవుని వాక్యాన్ని బోధించి రాత్రి కాలంలో ఆయన ఒంటరిగా ఏకాంతముగా తండ్రితో సహవాసం గడిపాడు, అంటే ప్రార్థనలో గడిపేవాడు. అంతేకాదు మార్కు సువార్త 1వ అధ్యాయం మనం గమనిస్తే వేకునే అరుణోదయమున లేచి
ఆయన ప్రార్థించే అలవాటు ఉందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. గెత్సేమనే తోటలో ప్రార్థన, ఏ పని యేసుక్రీస్తు ప్రభులు వారి భూమి మీద చేస్తున్నప్పటికీ ప్రార్థనతో ప్రారంభించాడు. అందుచేతనే గొప్ప విజయాన్ని సాధించాడనే విషయాన్ని సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని మన ప్రార్థనా జీవితానికి ఒక మాదిరిగా మనం ఉంచుకోగలిగితే, మనం తలపెడుతున్న ప్రతి పనిలో మనం జయం పొందుకోవాలంటే ప్రార్థన యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉందని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాం. కొన్ని పర్యాలు మనం ఒకవేళ మంచాల మీద ఉన్నప్పుడు, లేకపోతే హాస్పిటల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఆ స్థలానికి వెళ్ళలేని సందర్భాలు కూడా ఉన్న పరిస్థితుల్లో మనం చేయగలిగింది ఏదైనా ఉందంటే అది ప్రార్థన అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఆయన భూమి మీద నడుస్తున్నప్పుడు తన చేతులతో ఆయన అనేక దగ్గరకు వెళ్ళి తన చేతులతో అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మంది మరి బాధలు తీర్చాడు, అనేక మంది ఆకలిని తీర్చాడు, అనేక రకాలుగా ఆయన సేవలు చేసినటువంటి సందర్భం మనకు సుపరిచితమే. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వారి శిలువ మీద నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ కూడా ఆయన మౌనముగా ఉండకుండా తండ్రితో ప్రార్థనతో ఈ శిలువని మన సహిస్తున్నటువంటి విధానాన్ని మనం గమనిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏమని పడుతున్నా అంటే చూడండి, అన్ని అవమాన పరిస్థితులు గుండా ఆయన ఉన్నప్పటికి కూడా, మరి అనేకమైన హేళనలు ఆయన పొందుకుంటున్నప్పటికి కూడా ఆయన మౌనముగా ఉండి, కానీ యెషయా గ్రంథంలో మనం గమనిస్తే 53వ అధ్యాయం 7వ వచనంలో వదకు తేబడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించి వాని ఎదుట ఎలాగో మౌనముగా ఉన్నాడో, ఆయన అలాగ మౌనముగా నోరు తెరవకున్నటువంటి ఆయన మొట్టమొదటిగా తండ్రి అని అంటూ, రెండవదిగా వీరేమి చేయించున్నారో వీరు ఎరగరా అండి, తెలీదా వాళ్ళకి? చూడండి, ఇప్పుడు మనం ఒక వ్యక్తిని కొడుతున్నాం అనుకోండి, మనకు అర్థమవుతుందా లేదా? కానీ ఇక్కడ తండ్రి అంటాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అనేటువంటి మాటలు ఇక్కడ మనం వింటూ ఉన్నాం. చూడండి, దేవుని వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున చదువు నిమిత్తము నియమించెను. కింద చదవండి, 8వ వచనం. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోదు. అధికారులకు ఏంటంట తెలియలేదు. ప్రవచన నెరవేర్పు కూడా జరగాలి కనుక మరి అధికారులు కూడా తెలియనటువంటి సందర్భం. అంటే వ్యక్తిని సిలువ వేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఈయనే మన పాపముల కొరకు వచ్చినటువంటి ఆ శాపములన్నింటిని తొలగించడానికి వచ్చినటువంటి మెస్సయ్య అనేటువంటి విషయాన్ని వారు గ్రహించలేకపోయినటువంటి సందర్భం ఇక్కడ మనకి అర్థమవుతుందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏమి బోధించాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. మత్తయి సువార్త, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో ఓ శ్రేష్టమైన మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఇది సాధ్యమంటారా? శత్రువులు మనం ప్రేమిస్తామా? ఎప్పుడైనా చూడండి, మనం ఎవరిని ప్రేమిస్తామంటే మనల్ని ప్రేమించే వ్యక్తులు మనం ప్రేమిస్తూ ఉంటాం, మనకు సహాయం చేసే వ్యక్తులు మనం ప్రేమిస్తుంటాం, మన అవసరతలు తీర్చే వ్యక్తులు మనం ప్రేమిస్తూ ఉంటాం, లేకపోతే మన రక్త సంబంధికులను ప్రేమిస్తూ ఉంటాం. అవునా కాదంటారా? కానీ ఇక్కడ అంటాడు, శత్రువులను
ప్రేమించుడి. ఎంత గొప్ప విషయం అండి. నిజంగా ఈ మాట ఎవ్వరూ పలకరండి, ఎవరు పలకలేదు కూడా. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే పలికారు. మీ శత్రువులను ప్రేమించుడి అంటూ ఇంకొక గొప్ప విషయం తెలుసా, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మనల్ని హింసించే వాళ్ళు ఉంటే మనం ఎంత ప్రార్థన చేస్తాం తెలుసా, వాళ్ళు నాశనం అయిపోవాలయ్యా, వాళ్ళు కొట్టుకోకపోవాలయ్యా, వాళ్ళు మరణం అవ్వాలయ్యా, ఇట్లా మన ప్రార్థన ఉంటాయి. అవునా కదా? వాస్తవం ఇది. వాళ్ళకి ఏదో ఒకటి జరిగించాయి అని చూడాలయ్యా, ఇట్లా ప్రార్థన చేస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. నేను పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులు అవ్వాలంటే మీరు మొట్టమొదటిగా శత్రువుని ప్రేమించాలి. రెండవది, మిమ్మల్ని హింసించుచున్న వారి కొరకు ప్రార్థన చేయండి. మనం చెప్తామండి, నిజ జీవితంలో అన్వయించుకోవాలంటే, దాన్ని అవలంబించాలంటే మనం చేయడానికి చాలా ఆలోచిస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిలో గొప్పతనం ఏందో తెలుసా, ఆయన ఏది చెప్పాడు, అర్థమవుతుందా? ఏది చెప్పాడో అదే ఆయన చేశాడు. హల్లెలూయా. ఆయన మనకు ఒక చక్కటి మార్గదర్శకం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం గమనిస్తే సహజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధానాన్ని కోరుకున్నాడండి. అర్పణ కంటే ఆయనకు ముఖ్యంగా ఆయన కోరుకుంది ఏం తెలుసా, సమాధానం. చదవండి దేవుని వాక్య భాగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే అక్కడ బలిపీఠం మీద అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి సహోదరునితో సమాధానపడము. చూసారండి, అర్పణ ఎంత ప్రాముఖ్యం అనుకుంటాం కదా మనం. అబ్బా, దేవునికి నేను ఎంత అర్పణిస్తున్నాను, ఈ అర్పణ బట్టి దేవుడు ఎంత సంతోషిస్తున్నాడు అని మనం అనుకుంటాం. అవునా కాదే? దేవుడు అంటాడు, నీకు అక్కడ జ్ఞాపకం వస్తే నీ అర్పణ కాదు నాకు కావాల్సింది, మొట్టమొదట నీ అర్పణ అక్కడే విడిచిపెట్టి ఏం చేయాలంట, అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం. అంటే నీవు మొదట క్షమించే మనసుని కావాలి, నువ్వు మొదట ప్రేమించే మనసు కావాలి, నువ్వు సమాధానపడే మనసు కావాలని అక్కడ దేవుడు కోరుకుంటున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాననే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద ఆయన పరిచర్య చేస్తున్న సందర్భంలో వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని మరి ఆయన దగ్గరకు తీసుకుని వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు, మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా, వ్యభిచారం చేస్తే రాళ్ళు రువ్వి చంపాలని ధర్మశాస్త్రం చెప్తుంది కదా, మరి నువ్వేం చేయాలి అంటే ఆయన మీద ఏదో ఒక నేరం మోపాలని. ఒకవేళ ఈయన కనికరం కలిగిన దేవుడు కదా, ఈయన ప్రేమ కలిగిన దేవుడు కదా, ఈయన క్షమించే దేవుడు కదా, ఈ విషయంలో ఏం చేస్తాడు అని ఒక రకంగా ఆయన శోధించడానికి అన్నట్టుగా మరి ఆయన్ని అడుగుతున్న సందర్భంలో ఆయన ఒక మాట అంటాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో, ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపు. చాలమ్మా. ఇక్కడ ఈ సందర్భంలో మనం గమనిస్తే దేవుని వాక్యంలో వ్యభిచారముందు పట్టబడిన స్త్రీ వచ్చి ఆయన దగ్గర నేరారోపణ చేయడానికి అన్నట్టు ఆ స్త్రీని నిలబెడితే యేసుక్రీస్తు ప్రభు వారు మరి చక్కటి మాట ఉంటాడు. ఏమంటాడు తెలుసా, మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయమన్నాడు. రాయి వేయమంటే ఒక్కొక్కరు వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకు? వారిలో పాపం ఉంది. చాలా సందర్భాల్లో మనం చేసే తప్పేం తెలుసా, ఎవరైనా ఒక తప్పు చేస్తే వారిని పెద్ద తప్పుగా చూస్తాం, కానీ మనలో ఉన్న తప్పులను మనం గమనించలేకపోతుంట. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా, ఒక్కొక్కరు వారి తప్పిదాలు తెలుసుకొని జ్ఞాపకం చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అప్పుడు తల ఎత్తి ఆయన చూసి అంటాడు, అమ్మా నీకెవరు కూడా శిక్ష విధింపలేదా అని
అందుకు యేసు నేను నీకు శిక్ష నేను కూడా నీకు శిక్షను విధింపను. అంటే ఇక్కడ ఒక మాట మీరు ఆలోచించండి. అంటే నేను కూడా నీకు శిక్ష విధింపనంటే వాస్తవానికి అక్కడ శిక్ష విధించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు అర్హుడు. అవును కదా? అక్కడ అంటారు చూడండి, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపింపగలడు? ఎవరు స్థాపింపగలడు అంటే ఎవరు స్థాపించలేరు. అంటే ఆయన పాపము లేదు. ఆయన రాయి రువి ఆమె చంపడానికి అక్కడ 100% ఆయనకు అధికారం ఉంది. కానీ అంటాడు, అమ్మ నేను కూడా నీకు శిక్ష అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఇక మీదట నీవు పాపము చేయొద్దని ఆ స్త్రీని హెచ్చరించి అక్కడ పంపిన సంఘటన మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి లూకా సువార్త 7వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆమె ఏం చేస్తుంది? విస్తారమైన పాపములు ఆమె చేసింది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిని విస్తారంగా ప్రేమించడం ద్వారా మరి అక్కడ లూకా సువార్త 7వ అధ్యాయం 48వ వచనంలో ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడినటువంటి సందర్భం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఇక్కడ పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకుని వస్తా ఉన్నాడు. ఆ సందర్భంలో ఆయన అంటాడు, మరి నీ పక్షవాయువు కలిగిన వ్యక్తితో అంటాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అంటే పాపాలను క్షమించాడు. చూడండి 6వ వచనం అంటాడు, మనుష్య కుమారునికి భూమి మీద పాపములు క్షమించే అధికారము ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమన్నా అంటే మనిషి కుమారునికి భూమి మీద పాపములు క్షమించే అధికారం ఉంది. మరి ఆయన క్షమించాలి కదా. ఇక్కడ ఎందుకు క్షమించడం లేదంటే ఇప్పుడు ఆయన కల్వరి సిలువలో ఉన్నాడు. కల్వరి సిలువలో ఉండడమే కాదు, మనందరి పాపములను ఆయన మోస్తున్న తన మీద వేసుకొని మనందరి పాపములు ఆయన భరిస్తున్నాడు కనుక ఆయన ఇప్పుడు తండ్రికి ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన మరి సంఘటనలు చాలా ఉన్నాయనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి క్షమాపణ అనేది మన జీవితంలో చాలా అవసరమైంది. మీకు ఒక విషయం చెప్పాను. ఒక సర్వే ప్రకారము 70% రోగాలు పొందడానికి గల కారణం ఏంటో తెలుసా? క్షమించకపోవడం వల్ల వారి జీవితాల్లో 70% వరకు కూడా రోగాలు వస్తున్నాయి. ఒకవేళ క్షమించగలిగితే ఒకవేళ రోగాలు కూడా మానవునికి ఉండవనే విషయాన్ని నేను జ్ఞాపకం. ఈ రోజుల్లో ఇన్ని రోగాలు రావడానికి గల కారణం కూడా మానవుల్లో క్షమాపణనే హృదయం లేకపోవడం అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. క్షమాపణ అనేది ఇది ఒక దైవికమైనటువంటి కార్యము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, క్షమాపణ అనేది దైవికమైన కార్యం. ఇది అందరూ చేయలేరు. దైవికమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు మాత్రమే ఈ క్షమాపణని మరి క్షమిస్తారనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. యోసేపు జీవితం మనకు సుపరిచితమే. చూడండి, మరి సొంత అన్నదమ్ములు ఎంతగానో ద్వేషించి అతన్ని చంపడానికి అంత ప్రయత్నం చేశారు. కానీ యోసేపు జీవితం మరి ఎంత మాదిరిగా ఉంటుందో తెలుసా? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో, ఒకరి సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనత. హల్లెలూయా. ఎవరు చేయగలరో తెలుసండి? సుబుద్ధి, మంచి బుద్ధి. యోసేపు జీవితంలో మరి మంచి బుద్ధి, అన్నదమ్ములను క్షమించే స్వభావం, మరి తన తోటి రక్త సంబంధికులందరూ తన కుటుంబాన్ని అంతటిని క్షమించాడు. మంచి సుబుద్ధి అండి. ఆ సుబుద్ధి ఏం చేస్తుంది తెలుసా? తప్పులు క్షమించుట ఘనత. నిజమే అండి. మరి యోసేపు తన కుటుంబస్తులను, తన తోబుట్టులను అంతగా క్షమించడం ద్వారా, అంతగా ప్రేమించడం ద్వారా దేవుడు ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉంచాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు? కారణం ఏంటి అంటే అతని సుబుద్ధి అతనికి దీర్ఘశాంతం ఇవ్వడమే కాదు, తప్పులు క్షమించి ఒక ఘనమైనటువంటి స్థానంలో ఉండగలిగాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా,
మరి అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున క్షమించుడి. మీరును ఎలా క్షమించాలంట? ఎలా అంట? సహించాలంట. హాని చేసిన అనుకున్నలా మనం ఏం చేయాలంట? సహించాలంటండి. కొన్ని పర్యాలు మనం అనుకుంటాం, నేను క్షమిద్దాం అనుకున్నానండి, క్షమిద్దాం అనుకున్నాను, కానీ అక్కడ పోయిన సందర్భంలో ఆ పరిస్థితులు నాకు విభిన్నంగా కనబడ్డాయి. అందుకే నాకు క్షమాపణ క్షమించడానికి ఇష్టం అనిపించలేదు, అందుకే వచ్చేసాను, నేను క్షమించలేదు అంటాం కదా. కానీ ఇక్కడ అంటాడు, హాని చేసినని అనుకుని ఎడలా మనం ఏం చేయాలంట? క్షమించాలి. ఇది దేవుడు మనకు నేర్పిన విషయం. చూడండి, గ్రహం స్నేహ్ గారు ఆస్ట్రేలియా దేశం నుంచి భారతదేశానికి వచ్చాడు. ఒరిస్సా మారుమూల ప్రాంతాల్లో ఎంత పరిచర్య చేశాడంటండి. నిజంగా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి లగ్జరీని అంతా విడిచిపెట్టి మారుమూల ప్రాంతాల్లో అప్పటికి ఏమి వసతులు లేనటువంటి ఆ సందర్భాల్లో తన కుటుంబాన్ని తీసుకుని వచ్చి మరి స్త్రీలకు కావచ్చు, చిన్న బిడ్డలు కావచ్చు, ఇంకా అనాథులు, దిక్కులేని బిడ్డలు, ముఖ్యంగా కుష్ఠరోగుల మధ్య సేవ చేసి ఎంత సేవ చేసేది సార్. వాళ్ళ కుష్ఠగా ఉన్నటువంటి ఆ గాయాలన్నీ కూడా శుభ్రపరిచి వారికి అవసరమైన ఆహారాన్ని పెట్టి అంత చక్కగా పరిచర్య చేస్తే దేవుని ఎరగనటువంటి ప్రజలు ఆయన ఏం చేస్తారు తెలుసా? ఆయన కుమారులు ఇద్దరిని కూడా మరి భయంకరంగా చంపేశారు. మరి అనేక చోట్ల మరి ఇబ్బంది పెట్టడం కాదు, అక్కడ సజీవంగా ఆ యొక్క వాహనంలో మరి పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. చూసారండి, అలాంటి సందర్భంలో ఆ గ్లాడిస్ తల్లిని అన్నారు, అమ్మా నీ భర్తను చంపిన వ్యక్తులను నువ్వు నిలబడి శిక్షించమంటే నీ పక్షాన్ని మేము నిలబడతాం, నీ పక్షాన్ని నిలబడతాం. మరి నువ్వు ఓకేనా అంటే అవంటది లేదు, నా ప్రభులు వారు నన్ను క్షమించాడు, నేను నా భర్తను చంపేసినటువంటి వారు నేను క్షమిస్తున్నాను, వారిని శిక్షించద్దు. ఎక్కడి నుంచి వచ్చిందండి మాట? అంటే ఆమెకు బాధ లేదా? తనకు భర్త చనిపోతే, కుమారులు చనిపోతే బాధ లేదంటారా? బాధ ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆమె మాదిరిగా అక్కడ తీసుకున్నటువంటి సంఘటన మనం ఇక్కడ చూస్తాము. ఎక్కడి నుంచి వచ్చింది అంటే యేసుక్రీస్తు ప్రభులు ఉన్నటువంటి సుగుణాన్ని ఆ సహోదరి సంతరించుకుంది. అంతేకాదు, ఈ మధ్య కాలంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు మరి ఎలా చంపేశారో మనందరికీ సుపరిచితమే. అంతేకాదు, ఇంకా ఆయన మీద ఎన్ని అపోహలు పుట్టించి ఎంతగా చేయాలో అంత చేశారు. కానీ తన సతీమణి సాక్ష్యం ఇస్తుంది, నా భర్తను చంపిన వ్యక్తులు నేను క్షమిస్తాను. ఎక్కడి నుంచి వచ్చింది ఈ క్షమాపణ? ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర నుంచి వారు నేర్చుకున్నటువంటిది వారు నెరవేరుస్తా ఉన్నారు. అందుకంటాడు, మీకు హాని చేసిన ఒకడు అనుకుంటే మీరు వారిని క్షమించాలి. ఈ క్షమా హృదయాన్ని మరి యేసుక్రీస్తు ప్రభుల వారే మనకు మంచి సాదృశ్యం. ఆయన మనల్ని క్షమించాడు, ఆయన మనల్ని ప్రేమించాడు. కనుక ఆ బోధనే వారి నిజ జీవితంలో చేయడానికి మరి ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు ఒకవేళ ఎవరైనా హాని చేస్తున్నారా, నీకెవరైనా ఇబ్బంది పెడుతున్నారా, నిన్నెవరైనా మరి బాధ పెడుతున్నారా, అయితే దేవుడు అంటున్నాడు మీరు క్షమించుకోవాలి, క్షమించాలి. ఇది దేవుడు మనకు నేర్పుతున్న మాట. కనుక మనము ఆయనకు కుమారులుగా ఉండాలంటే మనం వారిని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి, మరి మనల్ని హాని చేసే వాళ్ళని కూడా మనం క్షమించాలనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు క్షమించాలి? కొన్ని పర్యాలు మనం అనుకుంటాం, నేను ఒక్కసారి టైం ఇచ్చానండి, 2 సార్లు టైం ఇచ్చానండి, 3 సార్లు టైం ఇచ్చానండి, ఇంకా నేను ఇవ్వనండి అంటాం కదా. కానీ దేవుని వాక్యంలో పేతురు భక్తుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒకవేళ నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుక అంటే చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 22వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. అందుకు యేసు
అతనితో ఇట్లా నేను 7 మారుల మట్టుకే కాదు, 7 మారుల మట్టుకు కాదు, 70 ఏండ్ల మట్టుకు 70 ఏళ్ల వరకు నీతో చెప్పుచున్నాను. క్షమించాలి అంటే 70 అంటే మానవుని ఆయుష్కాలం ఎంత అండి? 70 సంవత్సరం. అధిక బలం ఉన్నాడు కదా 80 సంవత్సరం. అయిన వాటి వైభవము ఆయాసం ఎదుక. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏం తెలుసా? మనం జీవించినంత కాలము ఎదుటి వ్యక్తిని మనం క్షమించాల్సి, ఇది దేవుడు చెప్పుచున్న మాట. కొన్ని పర్యాలు ఇంతే చాలు, ఇంకెంతకంటే నేను క్షమించనండి, చాలా టైం ఇచ్చేసానండి, ఇక నా వల్ల కాదండి, నేను క్షమించనండి అనడానికి వీల్లేదు. మనం బ్రతికి ఉన్నంత వరకు కూడా ఎదుటి వ్యక్తిని క్షమించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అసలు మనం ఎందుకు క్షమించాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. ఎందుకు క్షమించాలి తెలుసా అండి? మన రుణములు క్షమించబడాలి అంటే మనం ఏం చేయాలంటే ఇతరుల్ని క్షమించాలి. ఒకవేళ మనము ఎదుటి వ్యక్తిని క్షమించకుండా నన్ను క్షమించు ప్రభు అంటే క్షమాపణకు అర్థం లేదు, క్షమింపబడమనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక పర్యాయం నేను వాక్యం చెప్తా ఉన్నానండి. వాక్యం చెప్తున్న సందర్భంలో క్షమాపణ గురించి చెప్తూ ఖచ్చితంగా క్షమించాలి మనం అని చెప్పినప్పుడు ఆమె పెద్ద ఆవిడ అంటది, మీరేమన్నా అనుకోండి అమ్మా, నేనైతే క్షమించనమ్మా, ఇది నా వల్ల కాదమ్మా. నేను అప్పుడు ఈ మాట చెప్పాను. మన అపరాధాలు, మన ఎంత దేవునికి ఆయాసకరమైన కార్యాలు, మన జీవితాల్లో అనేక పర్యాలు మనం దేవునికి కోపం పుట్టించి దేవునికి ఆయాసపరిచిన సందర్భాలు ఉన్నాయి. మరి దేవుడు మనల్ని క్షమించలేదా? మరి ఆయన మనల్ని క్షమించినప్పుడు మనం క్షమించకపోతే మన రుణాలు క్షమింపబడవమ్మా అన్నప్పుడు ఆమె 30 సంవత్సరాలంటండి ఆ వ్యక్తితో మాట్లాడకపోవడం. వెంటనే ఆ తర్వాత ఆమె మాట్లాడడం జరిగింది. అమ్మ నేను మాట్లాడానని చెప్పి నాకు నిజంగా చాలా సంతోషం. ఎందుకు మనం క్షమించాలంటే మన తప్పిదాలు క్షమింపబడాలి. మన తప్పిదాలు క్షమింపబడాలంటే మనం ఇతరులను క్షమించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డారా, చివరిగా నేను వాక్యాన్ని ముగిస్తాను. ఎలా క్షమించాలంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించిన యెడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ యెడల చేయుననెను. అంటే మనం కొన్ని పర్యాలు క్షమిస్తూ ఉంటాం. చూడండి, వినండి జాగ్రత్తగా, వినండి అమ్మా. ఏంటంటే కొన్ని సందర్భాల్లో క్షమించామా అంటే క్షమించామా అంటాం, కానీ లోపలంతా ద్వేషం, లోపలంతా అసూయ, లోపలంతా కోపమే, కానీ పైకి ఏమంటాం, నా ఫోన్లే క్షమించాను అనుకుంటా అని సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎలా మళ్ళా ప్రతీకారం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటాడు ఎలా క్షమించాలంటే హృదయపూర్వకంగా మనం క్షమించాలి. ఎలా క్షమించాలి చెప్పండి? హృదయపూర్వకంగా మనము క్షమించాలి. ఒక పెద్ద ఆయన మరి అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు. ఆయనకి కొద్ది సమయంలో చనిపోతాడని డాక్టర్స్ చెప్పేశారు. పాస్టర్ గారు వెళ్ళారంట, అయ్యా నువ్వు పలానా వ్యక్తితో మీ పక్కింటి ఆయనతో ద్వేషం పెట్టుకొని ఉన్నావు, గొడవ పెట్టుకొని ఉన్నావు, డాక్టర్స్ చెప్పేశారు నువ్వు చనిపోతావంట, మరి ఆ వ్యక్తితో నువ్వు సమాధానపడు, అసమాధానంగా వెళితే నీకు పరలోక రాజ్యంలో చోటు లేదు అని ఆ వ్యక్తికి చెప్పినప్పుడు ఆయన అలానా, నేను చనిపోతానా, సరే నేను మాట్లాడతాను, క్షమాపణ అడుగుతానని చెప్పి ఆయనకి ఫోన్లో క్షమాపణ అడిగాడంట. అడిగి ఆ ఫోన్ పెట్టేయగానే కొడుకు చెప్తున్నానంట. ఏం చెప్తున్నాడు సార్? అరే నేను క్షమించాను, కానీ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించొద్దు, ప్రతీకారం తీర్చుకో, మనం ఏందో చూపిరా అన్నాడు. ఇదే అండి క్షమాపణ అంటే? చెప్పండి, ఇదే నా క్షమాపణ? ఇది కాదు. హృదయపూర్వకంగా క్షమించాలి, హృదయపూర్వకంగా మనం క్షమించాలి. లోపల ద్వేషం పెట్టుకొని, లోపల క్రోధం పెట్టుకొని నేను క్షమించేశానంటే అది దేవుడు మెచ్చే విషయం కాదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చివరిగా అపోస్తలుడైన పౌలు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ధ్యానం చేస్తాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల
నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచాడు. హల్లెలూయా. ఏమయ్యాడండి యేసుక్రీస్తు ప్రభువు వారు మనకి మాదిరిగా ఉన్నారు. చాలా మంది యూత్ ఏం చేస్తారు తెలుసా, పలానా హీరోను లేకపోతే హీరోయిన్స్ను మాదిరిగా తీసుకుంటారు కదా. వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు, వారు వేసుకున్నటువంటి వారు చెప్పే డైలాగులు, వారు బండి నడిపే విధానం, వారు త్రాగుడు, లేకపోతే వాళ్ళని అనుకరిస్తూ ఉంటారు కదా. అంటే వాళ్ళు కూడా ఈక్వల్ ఏమనుకుంటే నేను కూడా ఇలా ఉండాలి, ఇలా చూపించాలని ప్రయత్నాలు చేస్తాను, మాదిరిలు చేస్తాం. కానీ అవన్నీ నీ ఆధ్యాత్మిక జీవితానికి నష్టమే. కానీ నేను ఒక్కటి చెప్తానండి, మన రియల్ హీరో యేసుక్రీస్తు ప్రభువు. ఆమె నిజమే కదా. ఎవరు చేస్తారండి ఇంత రియాలిటీ ఆయన చూపించే? ఏదో ఒకవేళ హీరోస్కి ఆ పాత్ర పోషించమంటే వాళ్ళు పోషిస్తారు, నటిస్తారు, జీవిస్తారు అంతే. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు రియల్గా మరి ఆయన మనకు మాదిరి ఉంచాడండి. ఎంత చెప్పింది ఆయన చేశాడు. ఎంత ప్రేమ, ఎంత సహనం, ఎంత క్షమాహృదయం, ఎంత దయగలిగిన హృదయం. ఆయన మనకు మాదిరండి. మీకు చివరిగా ఒక విషయం చెప్పాను. కొరడా దెబ్బలు ఎలా ఉంటాయో చెప్పాలా? కొరడా దెబ్బ, రోమీలకు కొరడా దెబ్బ ఎలాంటిదంటే దానికి 4 శాఖలు ఉంటాయండి. ఆ 4 శాఖలకి మళ్ళీ 4 భాగాలు ఉంటాయి. మొత్తం 16 గాలపు ముళ్ళు ఉంటాయంట. ఒక్క కొరడాకి ఎన్ని గాలపు ముళ్ళు ఉంటాయి? 16 గాలపు ముళ్ళు ఉంటాయంట. ది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మెల్ గిబ్సన్ అనేటువంటి డైరెక్టర్ ఆధ్వర్యంలో మరి జిమ్ క్యావిజల్ అనేటువంటి యాక్టర్ ఈ పాత్రను పోషిస్తూ ఉన్నప్పుడు ఆ కొరడాకు ముందు ఆయనకి ఏం చేశారంటే ఒక కవచం శరీరాన్ని అంతా కప్పేసి ఆ దెబ్బలు కొడతా ఉన్నాడు. మొదటి దెబ్బ కొడతా ఉంటే ఆయన అనుకున్నట్ట భలే నటిస్తున్నాడు అనుకున్నాడంట. రెండో దెబ్బ కొడుతుంటే భలే ఎమోషన్ అయిపోయి బాగుంది అనుకున్నట్ట. ఎప్పుడైతే 3వ దెబ్బ ఆ యాక్టర్ మీద పడిందో గట్టిగా అది చేశాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, అమ్మో ఈ దెబ్బలు నేను సహించలేను అని ఏడుస్తూ ఉంటే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆయనకి ఆ సమయంలో 16 కుట్లు వేశారంటండి. ఒక్కొక్క కొరడా దెబ్బకి ఒక్కొక్క కుట్టు లెక్కన 16, అంటే ఆ కవచాన్ని దాటి వచ్చేసింది ఆ దెబ్బ. 3వ దెబ్బ 16 కుట్లు పడినప్పుడు ఆ సందర్భంలో మరి ఆయన డైరెక్టర్ గారిని పిలిచి, నిజంగా యేసుక్రీస్తు ప్రభువు వారిని ఇలా కొట్టారా? అసలు యేసుక్రీస్తు ఇంత శ్రమ అనుభవించాడా అని అన్నప్పుడు ఆయన అన్నారంట, మనం చూపించేది 40%, ఇంకా ఆయన రియాలిటీగా 100% మనం చూపించలేమయ్యా, ఇది వాస్తవం అన్నప్పుడు ఆయన వెంటనే మోకరించి తన బెడ్ మీద నుంచి దిగి మోకరించి ఆ దినమే యేసుక్రీస్తు ప్రభువు వారిని తన స్వరక్షితులుగా అంగీకరించి మరి ఆయన కోలుకున్న తర్వాత ఆ చిత్రాన్ని అంతా కూడా తీయడం జరిగిందంట. దాన్ని చూసిన తర్వాత అనేక వేల మంది, లక్షల మంది యేసుక్రీస్తు ప్రభువు వారిని తమ స్వరక్షకునిగా అంగీకరించడం జరిగింది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఇన్ని శ్రమలు పడ్డారండి. చేతిలో శీలలు, కాళ్ళల్లో శీలలు, తలలో ముండ్ల కిరీటం, ముఖం మీద ఉమ్మివేయడం, ప్రక్కలో బల్లెపు పోటు, 39 కొరడా దెబ్బలు సహిస్తూ హేళన, అవమానం, నిందల మధ్యలో ఇంత భయానకమైన ఆ ఘోరమైనటువంటి కల్వరి ఆ సిలువలో క్రూరాతి క్రూరమైనటువంటి మరణం ఏదైనా ఉందంటే అది సిలువ మరణం. అలాంటి వ్యధ భరిస్తూ ఆయన ఎంత చక్కగా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ మరి చక్కగా 7 మాటలు పలకడం. మొట్టమొదట నిజంగా క్షమాపణతో కూడిన మాట. ఈ క్షమ అనేది మన జీవితాలకి ఎంతైనా అవసరం. ఒకవేళ ఈ నా జీవితంలో మన వయసును బట్టి 30 సంవత్సరాలు లేకపోతే 40 సంవత్సరాలు 50 70 ఇట్లా అన్ని గుడ్ ఫ్రైడేలు మనం చేసుకోవచ్చు. కానీ క్షమ అనేది మాత్రం లేకపోతే ఇప్పుడు ఆయన సిలువుకి వేసినట్టు, ఇప్పుడు ఆయన మనం బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. అసలు 40 దినాలు ఎక్కడా శ్రమ పడలేదండి యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి మాత్రమే ఆయన శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు తప్ప, ఆ ఉదయకాలం తప్ప ఆయన 40 దినాలు ఎక్కడా శ్రమ పొందలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ పరిచర్యకి ఆయన సేవ ప్రారంభంలో 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, కానీ సిలువ పరిచర్యలో ఆయన ఉపవాసం లేదు. మరి మన జీవితాల్లో కూడా ఒకవేళ చాలా ఈ సందర్భాల్లో చాలా మంది ఉపవాసాలు అంటూ ఉన్నారు. మరి చాలా మంది ప్రార్థనలో పాల్గొంటున్నారు. మంచిదే, దేవుని సన్నిధిలో గడపడం అది మనకు ఆశీర్వాదకరం, దాన్ని నేను వ్యతిరేకించడం. అయితే నేను ఒక మాట చెప్తాను, ఎన్ని చేసినా
నీ హృదయంలో నీ శత్రువుని, లేకపోతే నీ భర్తనో, నీ భార్యనో, నీ బిడ్డలనో, నీ తల్లిదండ్రులను, నీకు సంబంధించిన వ్యక్తులను, ఇంకా నీ హృదయంలో ఎవరున్నారు వారిని నువ్వు క్షమించకపోతే, నీ వారిని ప్రేమించకపోతే ఇంకా ఆయన మనం గాయపరిచిన వారు అవుతాం. అంటే ఆచార సంబంధం కాదు, కానీ ఆత్మీయంగా మన జీవితాల్లో ఆయన చెప్పిన మాటలు మనం నెరవేర్చగలిగితే దాన్ని బట్టి దేవునికి మహిమ వస్తుంది. దాన్ని బట్టి మన జీవితాలు, మన ప్రవర్తన బట్టండి, మన విధానాన్ని బట్టి ఎదుటి వ్యక్తి మార్చబడాలి. కొన్ని పర్యాలు అనుకుంటాం, నేను క్షమిస్తుంటే వాళ్ళకి చులకన అయిపోతుంది. ఒకవేళ మనల్ని ఏమనుకుంటాం అంటే ఏ సిగ్గు లేదు, లేకపోతే ఏం పని లేక నా దగ్గర అనుకోనివ్వండి, తప్పులేదు. కానీ యేసుక్రీస్తు మనకి మాదిరిగా ఉన్నాడండి. ఆయనే మనకు రియల్ హీరో. ఆయన అదే అంటాడు, పరలోకముందున్న మీ తండ్రికి కుమారులై ఉండాలంటే మీరు ఏం చేయాలి? శత్రువులు ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక బిడ్డ మరి తల్లిదండ్రులాగా పెట్టే స్వభావం ఉందనుకోండి, ఫలాని తండ్రి అండి, వాళ్ళ కుమారుడు లేదా కుమార్తె అండి, వాళ్ళ తండ్రి లక్షణాలు వచ్చాయండి, వాళ్ళ తండ్రి పెట్టేవాడండి చాలా చాలా, ఈ బిడ్డ కూడా ఆ తండ్రి స్వభావం కలిగి చక్కగా సహాయం చేస్తున్నాడని అంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన శత్రువులను ప్రేమించాడు, హింసించే వారి కొరకు ప్రార్థన చేశాడు, క్షమించాడు. మరి ఆయన బిడ్డలమైన మన జీవితాల్లో కూడా ఈ స్వభావాన్ని కలిగి ఉంటే మనం ఆశీర్వదింపబడతామనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మీకు నా చేతులు జోడించి చెప్పేది, మీరు ఎవరైనా సరే ఈ వాక్యం వింటున్న బిడ్డలు, మరి నువ్వు ఇతరులను క్షమించలేకపోతే, నిన్ను హింసించే వాళ్ళు, బాధ పెట్టే వాళ్ళు క్షమించకపోతే దేవుని హృదయం నొచ్చుకుంటుంది. దేవుణ్ణి మనం బాధపరిచిన వాళ్ళు అవుతాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ సంవత్సర కాలంలో మరి శిలువ ధ్యానాల్లో ఉంటుంటే మన జీవితాల్లో మనం ఇతరులను, మన శత్రువులను క్షమించే మంచి సుగుణం కలిగి, ప్రేమించే మంచి అలవాటు కలిగి మన ఆత్మీయ జీవితంలో మరి అధిరోహిస్తూ ఆయన బిడ్డలుగా, ఆయనకి సాక్షులుగా, ఆయన మన మాదిరిగా ఉండడానికి ప్రభు మన అందరికీ సహాయం చేయనుగాక. అట్టి కృప మీ మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తర్వాత తండ్రి, నీ పరిశుద్ధ నామ స్తోత్రాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ప్రభా. నా జీవితాల్లో కూడా ప్రభా కృతజ్ఞత కలిగి, క్షమాపణ కలిగిన ఆయన నీ బిడ్డలుగా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని, కృప చూపించమని ఈ వాక్యాన్ని బిడ్డలందరి జీవితాల్లో ప్రభా క్షమా అనే హృదయాన్ని మాకు దయచేసి మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.